హలో వ్యూయర్స్, వెల్కమ్ టు విధాత. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీకాలం వచ్చే నెల మార్చితో ముగియనుంది. దీంతో కొత్త సీఎస్ ఎవరన్న చర్చ సచివాలయంలో వేడెక్కుతోంది. ఈ రేసులో 4 సీనియర్ ఐఏఎస్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సంజయ్ బాజు, వికాస్ రాజ్, సవ్యసాచి ఘోష్, జయేష్ రంజన్, శశాంక్ గోయల్. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, రేవంత్ రెడ్డి ఎవరిపై నమ్మకం ఉంచుతారు? మొదట ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు విషయానికొస్తే, ఆయన పదవీకాలం ఇప్పటికే 7 నెలల క్రితమే ముగిసింది. కానీ ఆర్థిక శాఖలో పనిచేసిన అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందన్న కారణంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంతో మాట్లాడి ఎక్స్టెన్షన్ ఇప్పించారు. ఇప్పుడు ఆ గడువు కూడా మార్చి నెలాఖరుతో ముగియనుంది. వాస్తవానికి సీనియారిటీ ప్రకారం చూస్తే 1990 బ్యాచ్కు చెందిన శశాంక్ గోయల్ ముందు వరుసలో ఉన్నారు. కానీ ఆయన ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో 1991 బ్యాచ్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు. అయితే ఫార్ములా ఈ కార్ రేస్లో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయనపై ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు కేంద్రంలో డీఓపీటీ అనుమతి కూడా ఇచ్చింది. గత ప్రభుత్వ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపణలు ఈయనకు మరో మైనస్ పాయింట్గా చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పట్ల సుముఖంగా లేరు అనే ప్రచారం కూడా వినిపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి 1992 బ్యాచ్కు చెందిన జయేష్ రంజన్పై పడింది. 7 నెలల క్రితమే సీఎస్ పదవికి ప్రయత్నాలు చేసినప్పటికీ రామకృష్ణారావుకు పొడిగింపు రావడంతో అవకాశం దక్కలేదు. తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు, అలాగే కర్ణాటకలో కీలక నాయకుడి మద్దతు జయేష్ రంజన్కు లభించినట్లుగా చర్చ సాగుతోంది. అయితే భారత్ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్లో ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాకపోవడం, ఆ తర్వాత ఆయన్ను సీఎం కార్యాలయం నుంచి మార్చి మెట్రోపాలిటన్ ఏరియా ప్రధాన కార్యదర్శిగా నియమించడం, ఈ పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరికొందరు మంత్రులు కూడా ఆయన వైఖరిపై ఫిర్యాదు చేశారు అనే వార్తలున్నాయి. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి జయేష్ రంజన్ వైపు మొగ్గు చూపుతారా, లేక కొత్త ముఖాన్ని ఎంపిక చేస్తారా? ఇక కేంద్రంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేస్తోన్న సంజయ్ బాజు పేరు కూడా బలంగా వినిపిస్తోంది. 1992 బ్యాచ్కు చెందిన ఆయనకు కాంగ్రెస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంసీహెచ్ కమిషనర్గా ఉన్నారు. ఢిల్లీ పెద్దల మద్దతు లభిస్తే సంజయ్ బాజుకు అవకాశాన్ని కొట్టివేయలేమని అంటున్నారు. ఆర్ఎండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ కూడా రేస్లో ఉన్నారు. అయితే ఆయన స్వయంగా పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదని ఐఏఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. బీహార్కు చెందిన వికాస్ రాజ్కు అవకాశం ఇస్తే దళిత అధికారికి ఉన్నత పదవిచ్చారు అనే పేరును కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఈయన వివాదరహితుడిగా గుర్తింపు పొందారు. అందరితో సత్సంబంధాలుండటం ఆయనకు ప్లస్ పాయింట్గా సెక్రటేరియట్ డిస్కషన్స్లో వినిపిస్తోంది. మొత్తం మీద ప్రధాన పోటీ జయేష్ రంజన్, సంజయ్ బాజు, వికాస్ రాజ్, సవ్యసాచి ఘోష్ మధ్యనే జరగనుందని సచివాలయ వర్గాలు అంటున్నాయి. ఇక మరో కోణం కూడా ఉంది. హర్యానాలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పదవీ కాలాన్ని కేంద్రం 7 ఏళ్ల పాటు పొడిగించింది. తెలంగాణలో కూడా రామకృష్ణారావుకు 6 నెలల బదులు 7 నెలల పొడిగింపిచ్చారు. ఇప్పటిక మరో 5 నెలల పాటు పొడిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారనే చర్చ ఐఏఎస్ వర్గాల్లో సాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు గడ్డు కావడం, బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించడంలో ఆయనకు అనుభవం ఉండటం, ఈ నేపథ్యంలో ఆయన సేవలు కొనసాగించాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ పొడిగింపు రాకపోతే రిటైర్ అయిన తర్వాత ఆర్థిక సలహాదారుగా నియమించే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నారు అనేది సమాచారం. అంతిమంగా ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం ఏదైనా వచ్చే నెలాఖరులోపు ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు, లేక రామకృష్ణారావుకే మరో అవకాశం దక్కనుందా? ఇప్పుడు అందరి దృష్టి ఆ ఒక్క నిర్ణయంపైనే ఉంది.